హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేస్తున్నాం. అంటే పచ్చడి మాత్రమే కాదండో, లైఫ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఈ జీవితం కూడా ఈ గోంగూర పచ్చడి లాంటిదే అనిపిస్తుంది. కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, కానీ చివరికి అన్నంతో కలిసినప్పుడే కదా మనకి అసలు టేస్ట్ తెలుస్తుంది. రోజు రోజుకి లైఫ్లో చిన్న చిన్న టెన్షన్స్, పనులు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కలిసిపోయి మనల్ని కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నాయి కదా. ఈ స్టేజ్లో చాలామంది హరీ చేస్తారండి. కానీ స్లోగా, కేర్తో చేసినప్పుడే కదా కలర్, ఫ్లేవర్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. మన లైఫ్లో కూడా అంతే అండి. అన్నీ ఇమీడియట్గా కావాలనుకోకుండా కొంచెం టైం ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ ఉంటేనే కదా మనకి లైఫ్ వాల్యూ తెలుస్తుంది. అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడే కదా ఒక మంచి పచ్చడి తయారవుతుంది. సింగిల్ ఇంగ్రీడియంట్తో టేస్ట్ ఎప్పుడైనా వస్తుందా చెప్పండి? ఇందాకటి వరకు సపరేట్గా ఉన్నవన్నీ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కాంబో లాగా మనం కూడా లైఫ్లో అంతే అండి. ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిసిపోయాకనే కదా మన అసలు స్ట్రెంత్ బయటకు తెలుస్తుంది. మిక్సర్ కూడా యూస్ చేయొచ్చండి, కానీ రోట్లో దంచినప్పుడే కదా ఒక ఎమోషన్ ఉంటుంది. లైఫ్లో కూడా అంతే అండి. షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, కానీ మనం హార్డ్ వర్క్ చేసినప్పుడే కదా మన సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. చివరికి తాలింపు, ఇది పచ్చడికి ఫినిషింగ్ టచ్ అండి. మన లైఫ్లో సక్సెస్ లాగా అనమాట. అందరికీ కనిపిస్తుంది. చివరికి ఎంత సింపుల్గా ఉన్నా సరే మన చేతులతో చేసిన గోంగూర పచ్చడిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. లైఫ్ కూడా అంతే. బిజీ డేస్ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ లైఫ్ టాక్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.